ఏఎస్ఆర్ నగర్ గ్రామవాసుల గోడు వినాలని గ్రామంలో కనీస సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్, విద్య, వైద్యం సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ టీ నర్సాపురం మండలం పుట్రేపు ఏఎస్ఆర్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 86లో సుమారు 89.68 ఎకరాల గుట్ట పోరంబోకు భూములో 2006 నుండి ఇళ్లు నిర్మించుకుని గిరిజనులు, దళితులు, ఇతర కులాల్లోని పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. గత 15 ఏళ్ల నుండి ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా పేదలకు మాత్రం న్యాయం జరగలేదని మండిపడ్డారు. జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడమే తప్ప గిరిజనులు, దళితులకు నేటికీ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు భూస్వాములు ఇచ్చే లంచాలు తీసుకుని దళితులు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి స్థానిక వీఆర్ఓ గోపి మరియు మాజీ డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నివాసం ఉంటున్న దళిత గిరిజనులకు వైద్యం సరిగా అందడం లేదని, బాలింతరాలైన మంగ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు అనుమోలి మురళి, బార్గడ కుమారి, ముత్తమ్మ, మడకం కుమారి తదితరులు పాల్గొన్నారు. టీ నర్సాపురం మండలంలో ఏఎస్ఆర్ నగర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకి, గిరిజనులు అక్కడ ఇళ్ల స్థలాలు వేసుకున్నారు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలకి ఉద్దేశంతో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, దళితులు 2006 నుండి పోడు కొట్టి వ్యవసాయం చేసుకుంటూ ఇళ్ల స్థలాలు నిర్మించుకున్నారు. అలాంటి పేదల భూముల్ని ఈరోజు భూస్వాములకు కట్టబెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సీతారామయ్య, బ్రహ్మాజీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులైన వీఆర్ఓ, మాజీ డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణ, గోపి ఇద్దరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. దీనివలన పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రెండో పక్క కనీస సౌకర్యం కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులోను, హైకోర్టులో కోర్టుకు వెళ్ళగా వీళ్ళకి న్యాయమైన తీర్పు జిల్లా జాయింట్ కలెక్టర్, హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. వాళ్ళకి మౌలిక సదుపాయాలైన విద్యుత్తు, మంచినీటి సరఫరా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలని రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఆ పేదలకు తీవ్రమైన నష్టము, అన్యాయం జరిగింది. రెండోది, వైద్య సౌకర్యాలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది కనీస సరైన సమయంలో వైద్యం అందించకపోగా 2 రోజుల క్రితమే వగ్గాల మంగ అనే అమ్మాయి బాలింతరాలు చనిపోయిన ఘటన కూడా మనం ఈ నగరంలో నివాసం ఉంటున్న గిరిజన మహిళ, ఆ మహిళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి, 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.